వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 2m+3 మరియు 3m-4 అయిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు, మనం వైశాల్యం కనుక్కోవాలి. మరి వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు, అదే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అవుతుంది. చూడండి, ఇక్కడ పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. వైశాల్యానికి ఫార్ములా L/B. ఈ రెండింటి లబ్ధమే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అవుతుంది. మల్టిప్లై చేయండి. 2m+3 ఇంటూ 3m-4. చూడండి, 2 ఇంటూ 3 6, m ఇంటూ m ఏమవుతుంది? m² అవుతుంది. నేను డైరెక్ట్ స్టెప్లో వేసేస్తున్నాను, మీకు కావాలితే మల్టిప్లై చేసుకోండి. 2m ఇంటూ 3m అంటే 6m² అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 2m ఇంటూ -4, 2m ఇంటూ -4, అప్పుడు మైనస్ ఉంది కాబట్టి -8m అవుతుంది. నెక్స్ట్ 3తో బ్రాకెట్లో ఉన్న ఈ నెంబర్స్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ 3 ఇంటూ 3 9m -3 4s 12. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -12. ఇప్పుడు రాసుకోండి. 6m² -8m + 9 అంటే 1m అనమాట, -12. అది మనకు ఆన్సర్ వచ్చి దీర్ఘచతురస్ర వైశాల్యం వచ్చి 6m² + m -12. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించుచున్నది. ఆ తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర్కోణాలను గుర్తించండి అన్నాడు. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2 సమాంతర రేఖలు ఉన్నాయంట. ఆ సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ అంట ఖండించిందంట. చూడండి, 2 సమాంతర రేఖలు ఉన్నాయి. ఆ సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండిస్తుందంట. చూడండి, ఖండించడం అంటే ఇది 2 వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు అసలు మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడతాయి? 8 యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ పైన 4 కింద 4, మొత్తం 8 యాంగిల్స్ ఏర్పడతాయి అన్నమాట. మనకి ఏం కనుక్కోవాలి? ఆ తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర్కోణాలను గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఆప్షన్ 40 50, 30 60, 135 45. నెక్స్ట్ ఆప్షన్ 140 50. ఇప్పుడు చూడండి, కింద ఆప్షన్లో తిర్యగ్రేఖకు ఉండే అసలు అంతర్కోణాలు ఏంటి? వీటిని అంతర్కోణాలు అంటారు. తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉండాలి ఒక జత అంతర్కోణాలు. ఇవి అంతర్కోణాలు అవుతాయి, ఇవి కూడా అంతర్కోణాలే అవుతాయి. అంటే అంతర్కోణం అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? అంతర్కోణాల మొత్తం, పోనీ ఇది x అనుకుందాం, ఇది y అనుకుందాం, ఇవి కూడా అంతర్కోణాలే. తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్నాయి, ఒకే వైపున ఉండాలి, అంతర్కోణాలు అవ్వాలి. ఆ 2 కోణాల మొత్తం 180 degrees అయితే వాటిని అంతర్కోణాలు అంటారు. మరి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ 2 కోణాలు మొత్తం 180 degrees ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 40 50. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 90 అవుతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, 30 60, మొత్తం 90 degrees అవుతుంది, అది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, 135 45. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 180. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 180 వచ్చింది కాబట్టి ఇది థర్డ్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వృత్తం 12 సమాన సెక్టార్లుగా విభజించబడింది. అందులో 2 ఎరుపు సెక్టార్లు, 6 సెక్టార్లు నీలం మరియు 4 సెక్టార్లు ఆకుపచ్చగా గుర్తించబడింది. ఇప్పుడు చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత ఎంత అన్నాడు. మనకి క్వశ్చన్ వచ్చి ప్రాబబిలిటీలో నుంచి ఇచ్చాడు కదా. ఇందులో చూడండి, క్వశ్చన్ ఏంటి? ఒక వృత్తాన్ని 12 సెక్టార్లుగా చేశాడంట. అందులో 2 ఏంటో రెడ్ కలరు, 6 ఏంటో నీలం అంటే బ్లూ కలర్స్, 4 ఏంటో గ్రీన్ ఇచ్చాడు అనమాట. మనకి గ్రీన్ పడే ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. సంభావ్యత ఎంత అవుతుంది? సంభావ్యతకి ఫార్ములా ఏంటి?
అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. గ్రీన్ పడే పర్యవసానాల సంఖ్య ఎంత? n(g) = 4. మరి మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? 2 + 6 + 4 = 12. అంటే మొత్తం పర్యవసానాల సంఖ్య 12. మనకి ప్రాబబిలిటీకి ఫార్ములా PF = n(g/n)(s). అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. గ్రీన్ ఎంత పడుతుంది? 4 బై మొత్తం ఎన్ని అనుకూల పర్యవసానాలు? 12. ఇప్పుడు 4 అనేది 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. మనకు ఆన్సర్ వచ్చి 1/3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కుంభాకార షడ్భుజంలోని బాహ్య కోణాల మొత్తం ఎంత? ఆప్షన్స్: 540 degrees, 360 degrees, 720 degrees, 180 degrees. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 360.